వెల్కమ్ టు ఏసీ. సో రీసెంట్గా ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 రిజల్ట్ వచ్చాయి. సో మన ఐఏసీఈ బ్రాంచెస్లో చాలా బ్రాంచెస్కి లేకపోతే మనకి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్కి వీటికి చాలామంది స్టూడెంట్స్ అప్రోచ్ అవుతున్నారు మన ఐఆర్ఎఫ్ ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్స్ కోసం. సో దానికి సంబంధించి చాలామంది స్టూడెంట్స్కి డౌట్స్ ఉన్నాయి మన ఐఏసీఈ స్టూడెంట్స్కి. అందుకని చెప్పేసి వాళ్ళ కోసం క్లియర్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒకసారి ఈ వీడియోని చూస్తే మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మనకి సిజిఎల్ టైర్ 1లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మీకు ఆల్రెడీ తెలుసు ఐఆర్ఎఫ్ అనేది మనకి ఒక అంబిషియస్ ప్రాజెక్ట్గా ఐఏసీఈ మేనేజ్మెంట్ తీసుకొచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం సో సార్ అనౌన్స్ చేసినప్పుడే మీకు ఆ రోజు క్లాస్ రూమ్స్లో కావచ్చు, సో మిగతా చోట్ల చెప్పి ఉన్నారు కూడా. ఏమని చెప్పి క్వాలిఫై అవ్వడమో కట్ ఆఫ్ కాదు ఇక్కడ. సో మనకి ఆల్ ఇండియా లెవెల్లో టాప్ ర్యాంక్స్ అనేవి సాధించాలి. సో ఆ ఉద్దేశంతోనే మనకి సిట్ ప్రోగ్రామ్ ఐఆర్ఎఫ్ అనేది స్టార్ట్ అయింది. ఆ ఎగ్జామ్ అంటే ఐఆర్ఎఫ్ కోసం అని చెప్పేసి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడానికి మన ఐఏసీఈ అన్ని బ్రాంచెస్లో సిట్ ఎగ్జామ్ పెట్టాం. సో ఈ సిట్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవ్వకుండా ఉన్నారో వాళ్ళలో కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు మనకి ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1లో క్వాలిఫై అయ్యారు. సో ఇప్పుడు వీళ్ళ డౌట్ ఏంటి అంటే టైర్ 1లో క్వాలిఫై అయ్యారు కదా మీరు, మిమ్మల్ని ఐఆర్ఎఫ్లోకి తీసుకుంటామా తీసుకోమా ఏంటి అనేది మీరు ఇక్కడ చూసారు కదా. సో ఐఆర్ఎఫ్ హైదరాబాద్లో మీరందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. సో మీరందరూ కూడా రావచ్చు, మీరందరూ ఎలిజిబుల్లే. ఈజీ క్లియర్ అండి. సో దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకునే ముందర మీకు కొన్ని డీటెయిల్స్ చెప్పాలి. ఒకసారి ఇది చూడండి. సో వన్స్ మీరు ఈ క్యాంపస్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు జాన్ 18th వరకు అంటే సిజిఎల్ టైర్ 2 ఎగ్జామ్ అనేది 18th నుండి జాన్ 18th వరకు సో మనకి ఈ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. సో అప్పటి వరకు మీకు ఏదైతే మనకి ఎగ్జామ్స్ కానీ రివిజన్ కానీ కాన్సెప్ట్స్ కానీ ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఐఆర్ఎఫ్లో డిజైన్ చేశాయో అవన్నీ కూడా మీకు టైర్ 2 వరకు అంటే జాన్ 18th వరకు నిర్వహించబడతాయి. సో ఈ డేట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్, సో మీరు వన్స్ ఐఆర్ఎఫ్లోకి ఎంటర్ అయ్యారంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దెర్ ఈజ్ నో హాలిడే. ఎందుకంటే జాన్ 18th ఎగ్జామ్ ఉంది, దానికి కొన్ని రోజుల ముందరే మనకి ఈ సంక్రాంతి అంటే పొంగల్ హాలిడేస్ అనేవి కూడా రావడం జరిగింది. చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు కదా సో పొంగల్ హాలిడేస్ ఇస్తారు, అసలు హాలిడేసే ఉండవండి. హాలిడేస్ అనే ప్రసక్తే ఇక్కడ ఉండదు. ఎందుకంటే సో డైలీ ఒక షెడ్యూల్తో ఒక ప్రోగ్రామ్ అనేది మీకు అలవాటు చేసిన తర్వాత సో మీకు ఒక షెడ్యూల్ అనేది అలవాటు చేసిన తర్వాత దానికి సరిగ్గా బ్రేక్ పడింది అనుకోండి, అది కూడా ఎగ్జామ్కి ముందర ఎగ్జాక్ట్గా బ్రేక్ పడింది అనుకోండి, సో అప్పుడు దాని యూజ్ ఉండదు, సీరియస్నెస్ పోతుంది. సో ఎప్పుడైతే కంటిన్యూటీ పోయిందో మీకు ఏదైతే రివిజన్ కానీ కాన్సెప్ట్స్ కానీ ఉన్నాయో కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది, ప్రిపరేషనే డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి అసలు మీకు జాన్ 18th వరకు వన్స్ ఐఆర్ఎఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత సో మీకు హాలిడేస్ కానీ బ్రేక్ కానీ అంటే ఇట్లాంటివి ఏమి ఫెస్టివల్స్ హాలిడేస్ కానీ ఉండవు. అది మీరు ముందరే ప్రిపేర్ అయ్యి ఉండాలి. అది ఒకటి. అండ్ ద నెక్స్ట్ వన్, ఈ మధ్యన మనకి రైల్వే ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి, లైక్ ఆర్పిఎఫ్ కావచ్చు, నెక్స్ట్ ఇంకొక ఎగ్జామ్ ఉండొచ్చు. వన్స్ మీరు ఐఆర్ఎఫ్లోకి వచ్చిన తర్వాత మీకు పర్టికులర్గా ఈ మధ్యలో ఎగ్జామ్ ఉంటే మరి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి కదా, అది అలౌ చేస్తారా అంటే సో దానికి పర్మిషన్ ఇస్తారు. మీకు ఎగ్జామ్ ఏదైనా ఉంటే సో దాన్ని రాయడానికి ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తారు. సో దాంట్లో అబ్జెక్షన్ పెట్టేది ఏది ఉండదన్నమాట. సో ఇప్పుడు మీకు ఐఆర్ఎఫ్ గురించి ఒకటి చెప్పాలి. వన్స్ మన అన్ని బ్రాంచెస్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఈ సిట్ ప్రోగ్రాంలో లేకపోతే ఈ సిట్ ఎగ్జామ్లో ఎలిజిబుల్ అయ్యి వెళ్ళి ఉన్నారో సో వాళ్ళకి ఒక పర్టికులర్ షెడ్యూల్ అంటూ నడుస్తూ ఉంది. సో మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 9 వరకు కూడా సో వాళ్ళకి మినిట్ టు మినిట్ మనకి మెంటార్స్ కానీ ఫ్యాకల్టీ కానీ ఫెసిలిటీస్ కానీ సో వాళ్ళకి ప్రిపరేషన్కి ఏది అడ్డు రాకుండా ఫోకస్డ్గా వాళ్ళు చదువుకునేలా అక్కడ ప్రోగ్రామ్ అంతా యాజ్ పర్ షెడ్యూల్ నడుస్తూ ఉందన్నమాట. అది కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆ కమిట్మెంట్ అనేది మీలో ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆ డెడికేషన్ అనేది ఉండాలి. సో దాన్ని బట్టి మీరు షెడ్యూల్ని ఫాలో అయ్యి మీరు అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా చేరుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇది చెయ్యాలి అంటే కనుక ఫస్ట్ ఈ కింద వీడియోలో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫిల్ చేయండి. ఎందుకంటే మన టీం ఎవరైతే ఉన్నారో మన టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అది ఫోన్ కాల్స్ కావచ్చు, సో లేకపోతే మనకి ఏదైతే మీకు కాల్ మెసేజ్ కావచ్చు, సో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఫస్ట్ మీరు చేయాల్సింది మీరు కరెక్ట్గా ఏదైతే గూగుల్ ఫామ్ ఉందో అందులో మీ నేము మీ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా ఇవ్వండి. సో నెక్స్ట్ మీరు ఒకసారి వన్స్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత వన్స్ మీ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మా వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మీరు ఎప్పుడు రావాలి అండ్ అడ్రస్ ఏంటి సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అన్నీ వాళ్ళు గైడ్ చేస్తారు. మీరు ఏది కంగారు పడాల్సిన అవసరం లేదు. సో టెన్షన్ పడకుండా మేము వస్తామా రామా, మమ్మల్ని తీసుకుంటారా తీసుకోరా, ఎలా రావాలి, ఎవరిని అడగాలి, ఇంకే
మీకు ఏమొద్దు. సో మీకు ఎగ్జామ్ ఉన్న డేట్స్ చాలా అంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ డేస్ చాలా తక్కువ. సో కాబట్టి మీరు వన్స్ ఈ గూగుల్ ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు, మీరు వెళ్ళి సో దాన్ని ఏమంటారు ఫాలో అవడం అనేది స్టార్ట్ చేయండి. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు నేను చెప్పినట్టుగా ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2 స్పెషల్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఏదైతే ఉందో మన సిట్ ఐఆర్ఎఫ్లో 6 to 9 మధ్యలో మీకు 6 నుంచి 9 మధ్యలో ఈ షెడ్యూల్ అనేది ఉంటుంది. సో నార్మల్గా మన ఐఏసీలో ప్రోగ్రామ్స్ ఎలా జరుగుతాయో తెలుసు మీకు. సో అది మనకి సూపర్ 60 అనేది కావచ్చు, లేకపోతే రిప్ ప్రోగ్రామ్స్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ ఏదైనా సరే మనం ఎలాగ ఒక షెడ్యూల్ ప్రకారం, లేకపోతే మనకి నెంబర్ ఆఫ్ ఎంసిక్యూస్ కావచ్చు, కాన్సెప్ట్స్ క్లారిటీ, మెంటర్, ఫ్యాకల్టీ. సో ఇదేదైతే ఉంటుందో అక్కడ మీకు మినిట్ టు మినిట్ మానిటరింగ్లో జరుగుతుంది. సో వన్స్ మీరు వెళ్ళిన తర్వాత మీకే అర్థమవుతుంది. సో ఆ ప్రిపరేషన్ కానీ, ఆ గైడెన్స్ కానీ, లేకపోతే ఆ మోటివేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ని బ్రాంచెస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి సో కాంపిటీషన్ వాల్యూ అనేది లేదా కాంపిటీషన్ సీరియస్నెస్ అనేది మీకు ఈజీగా అక్కడ వన్స్ మీరు షెడ్యూల్ స్టార్ట్ చేయగానే వచ్చేస్తుంది. సో మిమ్మల్ని అందరినీ మేము ఆల్ ఇండియా ర్యాంక్స్లో చూడాలనుకుంటున్నాం అతి త్వరలోనే. సో మీ లక్ష్యాన్ని చేరుకోండి. ఇది విన్ విన్ సిచ్యువేషన్. సో ఖచ్చితంగా మిమ్మల్ని మేము ఆ టాప్ ర్యాంక్స్లో చూడడమే మా సక్సెస్ కూడా, మా విన్ కూడా. సో మీరు జాబ్ కొట్టే వరకు, జాబ్ కాదు మీరు ర్యాంక్స్ కొట్టే వరకు కూడా సో మీ ప్రతి అడుగులో మా ఐఏసీఈ అనేది సో ఉండడం జరుగుతుంది. అండ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ముందుకు వస్తుంది. ఉండడం అంటే సింపుల్గా మీకు కాన్సెప్ట్ చెప్పో లేకపోతే ఒక పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనో కాదు. సో మీకు మీ పాత్లో ఇప్పుడున్న ఎగ్జామ్ ట్రెండ్కి తగ్గట్టుగా మీ లక్ష్యం చేరుకునే వరకు ఐఏసీఈ మీకు తోడుగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.